పూడి తిరుపతిరావు గారు కావచ్చు, బాజీ గారు కావచ్చు, సుధాకర్ రెడ్డి గారు కావచ్చు, మాట్లాడిన దాంట్లో మేమేమంటామంటే సహేతుకమైన ప్రశ్నలు లేదు, సరైన దిశలో ప్రతిపక్షం పనిచేయట్లేదు అంటారు. మేము ఒకటి అడుగుతున్నాం, మీరు అధికారంలోకి రావడానికి వచ్చిన హామీలను నెరవేర్చమని, కనీసం నెరవేర్చలేకపోతే షెడ్యూల్ అన్నా ఎప్పుడు ఇస్తారో షెడ్యూల్ అన్నా విడుదల చేయమంటాం. అది సహేతుమైన ప్రశ్న కాదంటారా? ఎప్పుడెప్పుడు ఏమేమి ఇస్తారో షెడ్యూల్ విడుదల చేయమంటున్నాం, అది సహేతుమైన ప్రశ్న కాదంటారా? ఇప్పుడు వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే అధికారంలోకి వచ్చారు, ఈ రాష్ట్రంలో పార్టీల సంగతి పక్కన పెట్టండి, రాజకీయాల సంగతి పక్కన పెట్టండి, ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ పౌరుడికి అన్యాయం జరిగినా, ఎక్కడ ఏ పౌరుడు ప్రాణాలు కోల్పోయినా, ఎక్కడ ఎవరి మీద దౌర్జన్యం జరిగినా, ఏ ఆస్తులైనా కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంటదా ఉండదా? రైట్. మరీ విడ్డూరంగా మాట్లాడుతున్న విషయాలు ఏంటంటే, నిన్న నేను స్వతంత్ర దినోత్సవ వేడుకలో 2017లో సుగాలి ప్రీతి మానభంగం జరిగి హత్య గావించబడితే, అట్లానే ఇప్పుడు నిన్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముచ్చుమరిలో పాప హత్య గావించబడితే, ఆ రెండిటిని కూడా కనీస జ్ఞానం లేకుండా ఈ రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అది మా ప్రభుత్వంలో జరిగిన అన్యాయం అని మాట్లాడతారు. వివేకానంద రెడ్డి గారి హత్య చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగితే మా హయాంలో ఏదో తప్పు జరిగింది అన్నట్లు మాట్లాడతారు. ఇక్కడ ఎట్లంటే మసిపూసి మారేడు గారి చేసే రోజులు పోయినాయి. ఈ రోజు గమనించి చూడండి, సమాచార వ్యవస్థ చాలా పకడ్బందీగా ఉంది, సామాన్యుడి జేబులోకి వెళ్తుంది. మీరు ఒకవేళ టీవీ యాజమాన్యాలని, శాటిలైట్ ఛానల్స్ ని, వాటిని మీరు కంట్రోల్ చేయగలరేమో కానీ సోషల్ మీడియాని కంట్రోల్ చేయలేరు. మీరు అది గమనించాలి. సమాచార వ్యవస్థ చాలా పకడ్బందీగా, చాలా సామాన్యుడి జేబులోకి వస్తుంది. ఎవరి దగ్గరికి వచ్చే సమాచారాన్ని మీరు ఆపలేరు. అబద్ధాలు మాట్లాడినంత మాత్రాన అవి నిజాలు అవ్వవు. కానీ అదే సందర్భంలో మీరు ఇప్పుడు చెప్తున్నట్టుగా జోగి రమేష్ కి సంబంధించి ఇప్పుడు మనము ముఖ్యంగా చూస్తే, జోగి రమేష్ ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళడం కరెక్ట్, ఆ రోజు జరగలేదు అంటున్నారా? అవినాష్ వీళ్ళందరూ వెళ్ళి టీడీపీ ఆఫీస్ లోకి వెళ్ళి అక్కడ ధ్వంసం జరిగినప్పుడు అంటున్నా నేను. అది కాదండి, నేను అందుకనే ఇప్పుడు అరెస్ట్ చేశారా అంటున్నా. మీరు అధికారంలోకి వచ్చింది రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుపుతామని వచ్చారా, లేదా కక్ష నేరం చేసే శిక్ష పడాలి కదా? ఇప్పుడు అగ్రిగోల్డ్ ఆస్తులని సర్వే నెంబర్లు మార్చి మరి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఇప్పుడు ఒక ఆరోపణ. నన్ను చెప్పనివ్వండి దానికి. గతంలో కావచ్చు, ఇంతకు ముందు కావచ్చు, అంతకు ముందు ప్రభుత్వంలో కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, ఎక్కడైనా నేరస్తులే. అది పార్టీలకి సంబంధం లేదు. మీరు చట్టపరమైన చర్యలు తీసుకోండి, అరెస్ట్ చేయండి, కోర్టుకు పంపిస్తే ఎవరు నేరం చేస్తే వాళ్ళకి శిక్ష పడుతుంది, ఎవరు నిర్దోషులైతే వాళ్ళు కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. మీరు కేసు పెట్టినంత మాత్రాన వాళ్ళు నేరస్తులని అనడానికి వీల్లేదు. ఎందుకంటే కేసు మీకు ప్రాథమిక ఆధారాలతో పెడతారు. పెట్టిన తర్వాత కోర్టు న్యాయ వ్యవస్థ ఉంది. న్యాయ వ్యవస్థలో నిర్దోషులుగా బయటకు వచ్చిన సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. కాబట్టి ఈ కేసుల గురించి కాదు మేము మాట్లాడుతుంది, రాష్ట్రంలో జరుగుతున్న దాడుల గురించి మాట్లాడుతున్నాం, రాష్ట్రంలో జరుగుతున్న హత్యల గురించి మాట్లాడుతున్నాం, రాష్ట్రంలో జరుగుతున్న మానభంగాల గురించి మాట్లాడుతున్నాం, మీరిచ్చిన మాటలు తప్పిన విధానం గురించి మాట్లాడుతున్నాం, మీరిచ్చిన మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నాం. మీరు రాష్ట్రంలో పసిపిల్లల ఆకలి తీరట్లేదు, వాళ్ళకి సరిగ్గా ఫుడ్ పెట్టట్లేదు, పసిపిల్లల రేపులు జరుగుతున్నాయి, వాటి గురించి మాట్లాడుతున్నాం. ఇవన్నీ 4 నెలలు ఆగండి. 4 నెలలు ఆగితే ఇప్పుడు పోయిన ప్రాణం వస్తుందండి. 4 నెలలు ఆగితే పసిపిల్లగాడు భోజనం 4 నెలలు మానుకొని ఉండగలడా? స్కూళ్లలో భోజనం పెట్టట్లేదా బాబు అంటే మేము వచ్చింది ఇప్పుడే అంటారు. స్కూళ్లలో పసిపిల్లల రేపు జరిగిందయ్యా బాబు అంటే మేము వచ్చింది ఇప్పుడే అంటారు. పలానా వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి అంటే మేము వచ్చింది ఇప్పుడే అంటారు. అదేమంటే గత ప్రభుత్వంలో మీరు చేయలేదా అంటారు. మీరు చేయలేదా అనే దానికి మీరు చర్యలు తీసుకోండి చట్టపరంగా, మేము కాదనట్లేదు. ఇప్పుడు జరిగే వాటి మీద దాడుల గురించి మాట్లాడుతుంటే గత ప్రభుత్వంలో మీరు చేశారు. గత ప్రభుత్వంలో ఏం జరిగినా ఒక మాట అండి, గత ప్రభుత్వంలో ఏం జరిగినా ప్రజలు తీర్పిచ్చారు. తీర్పిచ్చిన తర్వాత మీరు అధికారంలోకి వచ్చారు. మీరు అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఏ ప్రశ్న వేసినా గత ప్రభుత్వం గురించి మాట్లాడుతుంటా అంటే మీరు చెప్పి కాలం గడిపేస్తారు 5 ఏళ్ళు. కాలం గడిపేస్తారు 5 ఏళ్ళు. మీరు పరిపాలన చేయరా? మీరు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోరా? అమలు జరపరా? సుధాకర్ రెడ్డి గారు
సార్ వెంకటేశ్వర రెడ్డి గారు బాగా ఆవేశంగా మాట్లాడుతున్నారు పెద్దవారు. సార్ మేము అన్ని పనులు చేస్తున్నాం కదండి. ప్రాణాలు పోతున్నాయండి, అదే ప్రాణాలు పోతున్నాయి. సరే అండి, వెంకటేశ్వర రెడ్డి గారు మళ్ళీ మాట్లాడుతున్నారు పెద్దవారు. సార్ మేము పెన్షన్లు ఇవ్వలేదండి, వస్తానే అంతకు ముందు వీళ్ళు ఇవ్వాల్సిన 3,000 మా 4,000 కలిపి పెన్షన్లు ఇవ్వలేదా? నిన్నటి నుంచి అన్నా క్యాంటీన్లు పెట్టాం, ఈ రోజు 100 అన్నా క్యాంటీన్లు పెట్టాం, చేయడం లేదా? అన్ని పనులు చేస్తాం. ఉచిత బస్సుల కోసం 400 బస్సులు కొన్నాం. సుధాకర్ రెడ్డి గారు ఒక చిన్న మాట మీరే మాట్లాడుతున్నారు కానీ, ఒక చిన్న మాట సుధాకర్ రెడ్డి గారు మీరే మాట్లాడుతున్నారు కానీ నేనేమంటానంటే, మీరిచ్చిన సూపర్ 6 కి ఒక షెడ్యూల్ విడుదల చేయండి. ఏది, ఈ సంవత్సరంలో ఈ డేట్ లో ఈ పథకం ఇస్తాము, ఈ సంవత్సరంలో ఈ డేట్ నుంచి ఈ పథకాలు ఈ నెలలో వస్తాయి అని చెప్పేసి ఒక షెడ్యూల్ ప్రకటించండి. మేము ప్రశ్నించాం మిమ్మల్ని, ఆ షెడ్యూల్ కి రాకపోతే ప్రశ్నిస్తాం. ఇంకొకటి ఏంటంటే, అమ్మఒడి విషయం వచ్చేసరికి ప్రతి పిల్లవాడికి మీరు ఇస్తామని చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా లోకేష్ గారు ఏమన్నారు, వచ్చే సంవత్సరం రోడ్ మ్యాప్ నిర్వహించి అన్ని కమిటీలతో చర్చించి చెప్తామని చెప్పారు. నిన్న స్వతంత్ర దినోత్సవం రోజున ఏకంగా శకటం పెట్టి పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. మేము విద్యా భద్రత చేపడతాం. మీరు ఇక్కడ అసెంబ్లీలో ఏం చెప్పారు, వచ్చే సంవత్సరం నుంచి అమలు జరుపుతామన్నారు. ప్రతి పిల్లవాడికి ఇస్తున్నామని చెప్పేసి నిన్న స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో శకటం పెట్టి ప్రకటిస్తున్నారు. ఇది ప్రజలు చూడాలనుకుంటారా మీరు? కనీసం ఒక మాట అండి, వాళ్ళు కూటమి ప్రభుత్వం తరపున కూటమి ప్రభుత్వం తరపున బీజేపీ తరపున, జనసేన తరపున, టీడీపీ తరపున 3 వస్తారు ప్యానెల్లోకి. ఇక్కడ హోస్ట్ గారు మాట్లాడతారు. సమన్వయం పాటించాం. మాట్లాడిన తర్వాత సమన్వయం పాటించాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమయమే మాకు కొద్దిగా ఉంటది. మీకు అవకాశం ఇస్తాను, అందుకే మేము సమన్వయం పాటిస్తున్నాం. నేనేమంటానంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు విపక్షాలు. మీరు ప్రజలు మీకు అధికారం ఇచ్చారు, మీకు ప్రభుత్వం ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చినప్పుడు మీరు పరిపాలించడం మానేసి సుధాకర్ రెడ్డి గారు రెస్పాండ్ అవ్వండి, మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నాను. సుధాకర్ రెడ్డి గారు రెస్పాండ్ అవ్వండి ఒకసారి తప్పులు చేసిన వెంకటేశ్వర గారు శిక్షించండి. సుధాకర్ రెడ్డి గారు వన్ సెకండ్ సుధాకర్ రెడ్డి గారు రెస్పాండ్ అవ్వనివ్వండి. చేస్తారా? వన్ సెకండ్ సుధాకర్ రెడ్డి గారు రెస్పాండ్ అవ్వనివ్వండి ప్లీజ్. లేదా మీరు ఆన్సర్ చేయండి. పర్మిషన్ ఇస్తారా? మీరే మాట్లాడాలి. సరే, ఆయన ఆవేదన అంతా చెప్పారండి. ఇప్పుడు చిన్నప్పుడు మేము సైకిల్ దొక్కేవాళ్ళం అండి. సైకిల్ దొక్కేటప్పుడు తొక్కేవాడు తెలిసి, వెనక కూర్చున్నవాడు నడ్డు ఊపితే సైకిల్ తొక్కలేవు, లేదా బారు మీద కూర్చున్న అటు ఇటు డ్రైవింగ్ చేసేవాళ్ళు మాకు తెలుసండి, ఎప్పుడు చేయాలా ఏం చేయాలా. వైఎస్ఆర్